అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీ స్కీమ్లను ప్రవేశపెట్టింది. అందులో భాగంగా ఎవరైతే 6 గ్యారెంటీ స్కీమ్లకు కూడా లబ్ధి పొందని వారికి కూడా మరొక అవకాశం కల్పిస్తూ కూడా ఆ దరఖాస్తులు స్వీకరిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా కూడా ఏదైతే ఆ గృహలక్ష్మికి సంబంధించి కరెంటు బిల్లుకు సంబంధించి కూడా చాలా వరకు కూడా అప్డేట్ కాకపోవడంతో మున్సిపాలిటీ అధికారులు కూడా నల్గొండ మున్సిపాలిటీకి సంబంధించి కూడా 10 సెంటర్లను కూడా ఏర్పాటు చేసి కౌంటర్లు ఏర్పాటు చేసి మళ్ళీ కూడా అప్లికేషన్స్ తీసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఏదైతే ప్రజాపాలన కార్యక్రమంలో కూడా ఆ దరఖాస్తులు ఇచ్చారో ఆ దరఖాస్తులో ఇచ్చిన రసీదుతో పాటు ఆ కరెంటు బిల్లు, అదేవిధంగా గ్యాస్కు సంబంధించిన గ్యాస్ బుక్ అది కూడా తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి అప్డేషన్ చేసుకుంటున్న కూడా పరిస్థితి కూడా కనపడుతుంది. నల్గొండలో నిన్న మొన్న కూడా వందలాది అప్లికేషన్ వస్తున్న క్రమంలో కూడా మున్సిపాలిటీ అధికారులు మాత్రం స్పందించి నల్గొండ పట్టణంలో 10 సెంటర్లను ఏర్పాటు చేశారు. 10 సెంటర్లను ఏర్పాటు చేసి కూడా పూర్తిగా తీసుకుంటున్న పరిస్థితి ఉంది. మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు ఉన్నారు. అధికారులు వచ్చి కూడా ఇక్కడ మాన్యువల్గా తీసుకుంటున్నారు. అదేవిధంగా సిస్టమ్తో అప్డేట్ చేసి కూడా దానికి సంబంధించిన అప్డేషన్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ ప్రక్రియ మరొక వారం రోజు కూడా కొనసాగుతుందని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. చాలామంది కూడా కరెంటు బిల్లు రాకపోవడం, కరెంటు బిల్లు వస్తున్న క్రమంలో కూడా అయోమయమై కూడా వాళ్ళందరూ కూడా మున్సిపాలిటీ అధికారుల చుట్టూ తిరుగుతున్న క్రమంలో అలాంటిది ఏం జరగదు, మళ్ళీ మేము అప్లికేషన్స్ తీసుకుంటామని కూడా చెప్పి ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసినాము. మనం విజువల్లో కూడా చూస్తున్నాము. వీరందరూ కూడా అప్లికేషన్స్ ఇవ్వడానికి కూడా ఏదైతే కౌంటర్స్ ఉన్నాయో కౌంటర్స్ దగ్గరకు వచ్చి కూడా చూస్తున్న పరిస్థితి మనం విజువల్లో కూడా చూస్తున్నాము. మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు వచ్చి కూడా మాన్యువల్గా ఒకటి మరియు అదేవిధంగా కూడా ప్రజాపాలనకు సంబంధించిన సైట్ ఏదైతే ఉందో అఫీషియల్ సైటు ఆ సైట్లో కూడా అప్డేట్ చేస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళ ఆధారాలు కూడా చెక్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే గతంలో ఏదైతే ప్రజాపాలన దరఖాస్తు ఇచ్చారో అవన్నీ అప్డేషన్ అయినాయి. దాంట్లో భాగంగానే ఎందుకు కాలేదు దాని ప్రాసెస్ కూడా మళ్ళీ ఒకసారి చూసి కూడా ఆ కరెంటు బిల్లుకు సంబంధించి కానీ రేషన్ కార్డుకు సంబంధించిన కూడా అవి మొత్తం కూడా అందులో ఎంట్రీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇవన్నీ ఎంట్రీ చేసిన తర్వాత కూడా మీ అందరికీ కూడా లబ్ధి పొందుతానని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడ ఇబ్బంది జరగకుండా కూడా ఎవరు కూడా ఆందోళన చెందొందో అది కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం చూస్తున్నాం. కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం, వారు ఎందుకు వచ్చారనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఏంది, ఎందుకు వచ్చినాం, ఏమైంది? కరెంట్ బిల్ మాకు వచ్చిందో రాలేదో చెక్ చేసుకోవడానికి మొన్న అప్లికేషన్స్ ఇచ్చావా? ఇచ్చామండి. మళ్ళీ ఈ రోజు మళ్ళీ చెక్కింగ్ వరకు వచ్చావా? చెక్కింగ్ కోసం. రైట్ అన్న, చెప్పండి ఏంటి? మళ్ళీ చెక్కింగ్ కోసం వచ్చాను సార్, వచ్చిందో రాలేదని. అంటే మీకు ఆల్రెడీ కరెంట్ బిల్ కొట్టారు. ఏమైంది? కరెంట్ బిల్ వచ్చింది. బిల్ వచ్చింది మళ్ళీ అప్డేషన్ ఇవ్వడానికి వస్తున్నాం. రైట్, ముఖ్యంగా కూడా కౌంటర్ లైట్ బేస్ ప్రస్తుతం మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు ఉన్నారు. అధికారులను అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈ ప్రజాపాలన డేటా కరెక్షన్లో భాగంగా ఎవరైతే రేషన్ కార్డు నెంబరు లేకపోతే ఎలక్ట్రిసిటీ నెంబరు కానీ గ్యాస్ నెంబర్ కానీ ఎవరైతే తప్పు నమోదు చేసుకున్నారో లేకపోతే మొబైల్ నెంబరు ఏమైనా అప్డేట్ చేయించుకోవాలన్నా కానీ ఈ సేవా కేంద్రం దాకా మనం చేంజ్ చేసుకోవచ్చు. 6 రోజుల వరకు ఉండొచ్చు. ఎన్ని గంటల నుంచి ప్రారంభమవుతుంది? సాయంత్రం ఎన్ని గంటల వరకు? ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు. ఇప్పటివరకు ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి సార్ మార్నింగ్ నుంచి ఈ రోజు? ఇప్పటివరకు 6 అప్లికేషన్లు ఇప్పటివరకు వచ్చాయండి. మరి అప్లికేషన్స్ ఇంకా వచ్చే అవకాశం కనపడుతుందా మీకు? ఇప్పుడు ఫస్ట్ ఒక 2 రోజుల వరకు, ఎందుకంటే నిన్న మొన్న కరెంట్ బిల్స్ కొంతమందికి 0 బిల్స్ రానందువల్ల వాళ్ళు సేవా కేంద్రానికి వస్తున్నారు. వాళ్ళ డేటా కరెక్షన్ అనేది వాళ్ళ ముందరనే ఎంట్రీ చేసుకుంటున్నాము. వాళ్ళ ముందరనే డేటా కరెక్షన్ చేయించి ప్రింట్ ఇస్తున్నాం. సార్ ఇప్పుడు ఏమేమి తీసుకురావాల్సి వస్తుంది సార్? ఒకవేళ తీసుకురావాలి ఏమేమి మీకు సబ్మిషన్ చేయాలి? వాళ్ళు ఇంతకుముందు ప్రజాపాలన పెట్టిన దరఖాస్తు జిరాక్సు, వాళ్ళ ఆధార్ నెంబరు, కరెంటు బిల్లు, రేషన్ కార్డు, గ్యాస్ బుక్, ఈ 3 జిరాక్స్, ఇవన్నీ జిరాక్స్ తీసుకొని సరిపోతుంది. 0 బిల్ ఏం కాలేదు మాకు, దానికి కాలేదండి. ఏ వర్షం ఏం కాలేదు మాకు, అందుకే మరోసారి అప్లికేషన్ పెట్టుకున్నాను వచ్చింది. ఇచ్చిన తీసుకున్న దరఖాస్తులకు పరిష్కారంగా దాదాపుగా అందరికీ లబ్ధి పొంది 0 బిల్లు రావడం జరిగింది. కొద్దిమందికి కంప్యూటర్ మిస్టేకు, వారు ఇచ్చే మీటర్ నెంబరు ఏదో కొన్ని చిన్న పొరపాట్ల వల్ల కొంతమందికి రానందుకు వారికి మళ్ళీ ఈ రోజు నుంచి మున్సిపాలిటీల ద్వారా కానీ వార్డ్ ఆఫీసుల ద్వారా అవకాశం కల్పిస్తూ వారికి కూడా మళ్ళీ 0 బిల్లు వచ్చేటట్టు మేమంతా కౌన్సిలర్ కానీ మున్సిపల్ సిబ్బంది కానీ ప్రయత్నం చేస్తున్నాం. ఎన్ని రోజుల వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది? ఈ అప్లికేషన్ తీసుకున్న ఈ నెల కరెంట్ రీడింగ్ ఈ బిల్లు 10-15 లోపు వస్తుంది కాబట్టి ఈ లోపే ఈ పరిష్కారం చేసి రాని వాళ్ళందరికీ మళ్ళీ వచ్చేటట్టు లబ్ధిదారులకు అవకాశం ఇస్తున్నాం.
ఆ దరఖాస్తు ఇచ్చిన అప్లికేషన్స్ ఏవైతున్నాయో అప్లికేషన్తో పాటు రసీదు కూడా ఇచ్చాము. ఆ రసీదు అదేవిధంగా ఇప్పుడున్న రేషన్ కార్డు కంపల్సరీ, రేషన్ కార్డు, ఆధార్ కార్డు అవన్నీ తీసుకొని వచ్చి చేస్తున్నది కూడా ఇక్కడ మళ్ళీ అప్డేషన్ చేస్తాం. అప్డేషన్ చేసిన క్రమంలో ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందుతుందని కూడా ఆ అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తం ప్రజాపాలన కార్యక్రమం అప్డేషన్ పై ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.